హాయ్ రా. హాయ్. ఏంట్రా లేటు? ఊరు నుంచి మా మరదలు వచ్చిందిరా. తనని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసి వస్తున్నా. ఏం తాగుతారా? హార్లిక్స్, కాఫీ, జ్యూస్, బూస్ట్? నీకు అంత లేవులే. ఓ టీ చెప్పు. ఓ టీ బాబు. సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి? ఎన్టీఆర్ సాంబా. బైక్ ఇంటి దగ్గర పెట్టేసి మీతో పాటు వచ్చేస్తా. అలాగే. ఇప్పుడే ఫోన్ రింగ్ అవ్వాలా? ఏంట్రా? హలో నానా, మందులైపోయా, పంపించాలా? ఇప్పుడే పంపిస్తాను. ఏంట్రా ఏమైంది? నాన్న పడుందని ఫోన్ చేశాడు. మీరు వెళ్ళండి, నేను డైరెక్ట్ థియేటర్కి వచ్చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అందరూ వెళ్ళిపోతున్నారా? ఎక్కడ రాయుడు? అరగంటలో వస్తాడన్నారు, ఇంకా రాలేదు. సినిమా స్టార్ట్ అయిపోయింది. అసలు ప్రోగ్రామ్ పెట్టింది వాడు. ఏం చేస్తున్నారా? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మా, బీచ్ లో ఉన్నావురా? అది కదరా, మెడిసిన్స్ పంపిద్దాన్ని బస్ స్టాండ్కి వస్తే మిస్ అయింది. ఇక్కడ అదే జరిగేలాగుందిరా, త్వరగా వచ్చాయి. అర్థం చేసుకుంటారా, అసలే టెన్షన్ లో ఉన్నాను, పైగా బస్సు మిస్ అయిపోయింది. మీరు వెళ్ళండి. అబ్బా, మిస్ అయితే వచ్చేసేరా. రేయ్, ఫాదర్ హెల్త్ కన్నా సినిమా ముఖ్యరా? మా ఊరు అతను కనిపించాడు. ప్రాబ్లం ఏంటంటే దిల్షుక్ నగర్ లో పని ఉందట, తోడరమ్మంటున్నాడు. నేను పని చేసిన థియేటర్కి వచ్చేస్తే మీరు వెళ్ళండి. సరే ఓకేరా మామ. అరే వాడికి ఏదో అర్జెంట్ పని ఉందంట, మనం వెళ్దాం పదండి. సరే పదా. సినిమా మాత్రం సూపర్ గా ఉంది, కానీ రాజేష్ గారి అనవసరంగా మిస్ అయ్యాడు. నేనైతే జనీలే గురించి వెళ్ళాను మామ. అమ్మ దొంగ విధవా, మనల్ని ఎంత వీపీల్ని చేశాడ్రా. ఊరే ఈ పొట్టుడు వదిలేటట్లేడు. అసలు వీణి కాదు, 100-200 సెల్ ఫోన్ ఆఫర్లు పెట్టాడే ఆ కంపెనీ వాడు. బాగా ననాలి. యారా అమీను, ఎక్కడున్నారు? కోనార్క్ థియేటర్ ముందే ఉన్నాం. మేము టికెట్ లేకుండానే ఫ్రీ షో చూస్తున్నాం కదా. లుంగి జారిపోతుంది, చూసుకోరా బిలాల్. రారా, రాని సంగతి ఏందో చూద్దాం. ఎలా ఉంది సినిమా? ఒక్క టికెట్ కి 2 షోలు. మార్నింగ్ షో బాగుందిరా, మ్యాట్ని ఇంకా బాగుంది. ఇప్పుడేం చూసారా? ఫస్ట్ షో, సెకండ్ షో సూపర్ బొమ్మ. రండి. అరే ఈ మొఖాన్ని చూడగొట్టుండ్రా. సార్, నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్? వద్దు సార్, బయట నాకు ఒక మొదలష్టం కొడుకున్నాడు సార్. ఆ టార్చర్ నేను భరించలేను సార్. ఓరు నీ అబ్బా, నేను కొడుకుని దాసునరా? ఓరి నా కొడక నువ్వా? అవును రే, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా. చాలా దరిద్రంగా ఉందిరా. నువ్వు నన్ను ఎప్పుడు చూడడానికి వచ్చినా 3 వారాల నుంచి ఉతకని కొట్టలేసుకుని చింపిరి గడ్డతో వస్తావు చూడు, దాని అంత దీనికి ఎట్ట వస్తుందా? అబ్బా, నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే నా గోల్డ్, నా దిల్కి ధడకలు ఎలా నమ్ముద్రా? దిల్కి ధడకనా? ఆ వ్యాంప్ ఎవరు? ఏయ్, చంపేస్తాను వ్యాంపు గింపు అన్నావంటే. జైల్ మేట్, టాకింగ్ వైఫ్, సైలెన్స్. అమ్మా ఏడవకో. ఏరా, ఏదో దొంగ పనులు చేసి వచ్చి అమ్మాయిని నడిపిస్తావా? ఓదర్చో. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదండి. దాసు, ఒరే సత్తిపండు, నువ్వేంట్రా ఇక్కడ? ఒరే దాసు, నీ వల్ల నాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ నీ ఫ్యామిలీని బాంబులు పెట్టి లేపేస్తాడ్రా. ఏంట్రా నువ్వు ఆయన లేపేది? ఆన తిడుతుంటే నీ కోపం వస్తుందట్రా. ఆడెవరనుకుంటున్నా? ఎవడు? సన్ను, ఫాదరు. సన్ను పోలీసు, ఫాదర్ ఖైదీ. బాగుందిరా మీ కాంబినేషన్, మంచి ఫ్యామిలీ. ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ పోట్లాడతారు? దిక్కెవరో చెప్పండి. వచ్చేస్తాను, 6 నెలలు వచ్చేస్తాను. ఒరే సత్తిపండు, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటాను రా. దాసు చేతి ఏంటన్నా? నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తుంది ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు చూడు, అందమా మీదరా ఆకలి పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి?
అబ్బ కాదు ఇది ఏమిటి పొట్టికాయ ఆ? అమ్మో అమ్మ కాదు ఇదేమిటి జల్లకాయ ఆహా. అబ్బో అబ్బో కాదు ఇది ఏమిటి లంపకాయ ఆ? అదేటేటే. అదేట్రా ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా నువ్వు మనిషివా చెట్టువా ఓరి నాయనో ఓరి నాయనో ఇదే చల్లర నాయనో నాన్న ఇప్పుడు చెప్పు నా పిక్చర్ క్యారెక్టర్ ఎలా ఉంది పిచ్చి పిచ్చిగా ఉందిరా ఏంటన్నా? వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధులైపోయారా నీ అబ్బ కేకు. ఏంటి డాడీ ఓరి సన్నాశాలవా నేను బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు పుట్టుంటావు ఓ పవర్ఫుల్ గ్యాంగ్ నెట్రా అంటే ఆ సవటలు నెట్టావెంట్రా వాళ్ళ డీల్ ని క్యాన్సిల్ చేసి ఓకే సెక్రటరీ ఆ బ్లాక్ కుత్తెల్ని రీకాల్ చేయరా అలా డీల్ క్యాన్సిల్ చేద్దాం గొప్ప గొట్ట సావిడైపోయిందయ్యా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఆ గొడ్డుని లెగమని చెప్పు ఉఠో ఉఠో మీలో డిసిప్లిన్ పోయింది దీని సిగదర్రగా చేతికి దొరికిన పిల్లని చేతులారా వదిలేంచారు కదంటయ్యా ఆ పొట్టోడి తొట్టి గ్యాంగ్ పట్టుకున్న అమ్మాయిని తీసుకురావడం మాకు ఇష్టం లేదు మేము ట్రైనింగ్ అయిన బ్లాక్ డాగ్స్ వాళ్ళు ట్రైనింగ్ లేని ఆకు రౌడీస్ ఓల్డర్ కుక్కలకి ట్రైనింగ్ అన్నాను కానీ రౌడీలకి ట్రైనింగ్ అంటాం ఇదే మొదటిసారి ఏమండి ఆ మన అమ్మాయి దొరికిందా ఆ దొరికింది కానీ దొరికిన అమ్మాయిని ఈ నీచుగా మీరు కుత్తేగాళ్ళు వదిలేశారు ఇదిగో నల్ల కుక్కలు నేను రావు గోపాలరావు గారితో మాట్లాడానయ్యా మీ వల్ల కాదు అన్నాడయ్యా మన డీల్ క్యాన్సిల్ ఒక్కసారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పని పూర్తయ్యే వరకు డీల్ క్యాన్సిల్ చేయడం కుదరదు బౌ! బౌ! ఏమండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటారు ఒక పంచే ఇవే వాళ్ళని ఫాలో అయ్యి డే టైం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రేత్రి వచ్చి నాకు చెప్పు ఇదిగో ఏమర్రా ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నాం కొంచెం ఆపండి అయ్యా డిఫరెన్స్ తెలియదు మీకు ఆ, ఓయ్ ఏంటి ఇక్కడ దుకాణం పెట్టావు నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రావడం లేదు ఓహో ఆ వంకతో కాళ్ళేసి కౌగిలించుకుంటూ టెంప్ట్ అయిపోతానా అయినా నేను కౌగిలించుకుంటే తప్పేంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ ప్రేమించాలంటే దానికి మనసు ఉండాలమ్మా అలాగా అయితే నాకు ఫ్రెండ్ ఉంది మనసు చాలా మంచిది వెరీ గుడ్ కానీ ఆ అమ్మాయికి ముక్కు లేదు ముందు పళ్ళు కొంచెం ఎత్తు మరి ఆ అమ్మాయిని చేసుకుంటావా నేను చేసుకోను ఏ నాకు ఇష్టం లేదు కానీ నువ్వంటే నాకు ఇష్టం నీ ముక్కు బాగుంటుంది నీ కళ్ళు బాగుంటాయి నీ పెదాలు బాగుంటాయి అచ్చు సినిమా హీరోలాగా అందుకే నిన్నే ప్రేమిస్తున్నాను ఎవరైనా మనిషిని చూసి ప్రేమిస్తారు తర్వాత మనసు తెలుసుకుంటారు ప్రేమ గురించి నోట్స్ బాగానే రాసుకున్నావు నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను ఒకవేళ మా నాన్న పొట్టోడికిచ్చి బలవంతంగా పెళ్లి చేసినా ఆ తాళి తీసి వాడి మొహాన కొట్టి నీ దగ్గరకు వచ్చేస్తా నీతో కాపురం చేస్తా నేను చేయనంటే నువ్వు చేయకపోతే నేనే చేస్తానా హే ఇదేంది ఈ ఫోటో ఆడిది డాక్టర్ గారిదే బాగా బిగ్గా ఉన్నాడు సిక్స్ ప్యాక్ అల్లుళ్ళు ఈ డ్రెస్ ఎలా ఉంది మీరు గోసి పెట్టుకున్న అందంగా నడుతుంది నువ్వెప్పుడు చూసావు బాబు ఇందాక చూసా. సిగ్గేస్తున్నా ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి మరదే శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదమ్మా పోనీ ఎక్కడి నుంచి వస్తున్నావు స్వర్ణకి ఇంటికా నుంచి డాక్టర్ గారు మీ హాస్పిటల్ డెవలప్మెంట్ కి డబ్బు కావద్దా కావాలి. అలాగైతే మాతో వచ్చి సైలెంట్ వినటానికి బాగానే ఉంది కానీ తలుచుకుంటే కాళ్ళు వాళ్ళే కదా పదహాని రండి ఏం డాక్టర్ గారు ఆ. వాళ్ళ ముగ్గురిని యాడికి తీసుకెళ్తున్నారు మేము ముగ్గురమే డాక్టర్ గారిని తీసుకెళ్తున్నాం యాడికి శుభకార్యానికి వెళ్ళేప్పుడు ఆడికి అని అడగకూడదని ఈయన చెప్పారు. అదే. అలా నోసం కదరా తిప్పినోరు అలాగేనా నువ్వు ధైర్యంగా ఉండు అంతే అక్కడ నా కత్తులు వేరు ఈ కత్తులు వేరు నేను వెళ్ళిపోతాను దానికి ఉడతలా ఉడికి పడతావు మే హూనా తూ తుంబి ఏందిరో అందరు కట్టగట్టుకొని వచ్చిండ్రు ఏమన్నా పని మీద వచ్చిండ్రా అవునక్క పని మీద వచ్చాం ఇలా బయట కాకుండా లోపల కూర్చొని మాట్లాడుకుందాం
నువ్వు చెప్పరా అదే లోపల కూర్చొని మాడుకుంటే బాగుంటుందని డాక్టర్ గారు అభిప్రాయం. గట్లానా రండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.